డ్రైవర్ మామ లిఫ్ట్ ఇవ్వు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఎడారి చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఇదంతా ఎడారి కాదండి, గోదావరి. వాటర్ తక్కువగా ఉండడం వల్ల మనకి గోదావరి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం బస్సులో రాజమండ్రి నుంచి పెనుగొండ అయితే వెళ్ళిపోతున్నాం. సో పెనుగొండ రోడ్డు సైడ్నే ఈ ద్వారం కనిపిస్తుంది. ఈ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళాలి టెంపుల్కి. సో మనం ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ కనిపించేది డ్రాఫ్ట్ విగ్రహం. ఈ డ్రాఫ్ట్ విగ్రహం చూసి ఆ తర్వాత లోపల ఏముంది అనేది మీకు చూపిస్తాను. ఈ ఆలయం ఆర్యవైశ్యులకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్యుల కులానికి చెందినవారే కాబట్టి. మనం చూడొచ్చు, పంచలోహంతో తయారు చేయబడిన విగ్రహం మన ద్వారానికి ఎదురుగా కనిపిస్తుంది. చాలా పెద్ద విగ్రహం ఇది. కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం పెనుగొండలో ఎందుకంత ప్రత్యేకమైంది, అసలు ఏంటి స్టోరీ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. కన్యకా పరమేశ్వరి దేవిని విష్ణువర్ధనుడు అనే రాజు వివాహం చేసుకోవాలనుకున్నాడట. అయితే ఆ రాజు పెనుగొండని పాలించేవాడు. కానీ ఆమె కులధర్మాన్ని కాపాడుకోవడానికి అగ్ని ప్రవేశం చేసిందట. ఆమెతో పాటు 102 గోత్రాలు వైశ్యులతో కలిసి అగ్నిగుండంలో ప్రవేశించి ఆత్మత్యాగం చేసింది. సో అందుకోసం ఆర్యవైశ్యుల కులదేవతగా ఈమెను కొలుస్తారు. సో గాయస్, 102 గోత్రాలు ఆమెతో పాటు ఆత్మాహుతి అని చెప్పారు కదా, ఆ 102 గోత్రాలకు సంబంధించి ఫ్లెక్సీలు పెట్టారు. ఫ్లెక్సీలు పెట్టి ఆ లోపల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క దంపతులకి ఒక్కొక్క విగ్రహం చొప్పున ప్రతి గోత్రానికి కూడా ఒక విగ్రహం అనేది ఇక్కడ ప్రతిష్ఠించారు. ప్రతి విగ్రహంకి కింద ఒక బోర్డు అయితే డిస్ప్లే చేశారు. ఆ బోర్డులో తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు తమిళ భాషల్లో ఆ దంపతుల పేర్లు, వాళ్ళ స్వభావాలు ఇక్కడ రాసి ఉంచారు. చూసారా ఈ తలుపుని ఎంత పెద్దది ఉందో? ఇలాంటి తలుపుని నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. సో ఈ ఫ్లెక్సీలో మీరు చూస్తున్నారు కదా, ఆర్యవాసులు అయితే మీకు సంబంధించిన గోత్రాలు ఇందులో ఎక్కడో దగ్గర దొరకచ్చు. మీకు వచ్చి మీరు వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న 102 గోత్రాలు కూడా ఋషి గోత్రాలు. ప్రతి గోత్రం చివర ఋషి అనేది కామన్ గా ఉంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఇది. అన్ని కూడా ఋషులు ఉన్నాయి మాక్సిమం. ఇవన్నీ కూడా దీస్ గోత్రాస్ ఆర్ వెరీ కైండ్ హార్టెడ్ అండ్ ఎక్స్క్యూజ్ అండ్ అదర్ ఇఫ్ దే ఆర్ రియల్లీ రిపెంటెంట్ అబౌట్ ద మిస్సీ. 102 గోత్రాలకి సంబంధించి 4 రూముల్లో పెట్టారు. 2 రూములు మనం కంప్లీట్ చేసుకొని విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు రికార్డ్ అయితే పైనుంచి చేద్దాం అనుకున్నాను, కానీ కెమెరా అయితే పైకి తీసుకురావద్దు అని చెప్పారు. సో మనం కింద నుంచే రికార్డ్ చేసి చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు విగ్రహం ఏముందో. ఇది పంచలోహాలతో తయారు చేయబడిన విగ్రహం. The main part will come soon.